హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 3 ప్రత్యేక వస్తువులు వార్తలు నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రత్యేక వస్తువులు అంటున్నాను. ఏదైనా టాపిక్ వార్తలు నిలిచిందంటే అబ్రివేషన్ కానీ యాక్రోనిమ్ కానీ ఉందంటే వాటి యొక్క అర్థాలు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా ఆ టాపిక్ అర్థమైపోతుంది. ఇక్కడ జిఐ ట్యాగ్ అంటున్నాను, జాగ్రఫికల్ ఇండికేషన్. తెలుగులో అర్థం ఏంటి? భౌగోళిక గుర్తింపు. భౌగోళిక అంటే అర్థం ఏంటి? ఒక ప్రాంతం, ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక వస్తువులు ఏవైతే ఉంటాయో, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం జిఐ ట్యాగ్ గా గుర్తించడం జరుగుతుంది. సో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులుగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 వస్తువులు వార్తలు ఇచ్చాయి. ఫస్ట్ వచ్చేసి లాహౌలీ అనే ప్రాంతానికి సంబంధించి సాక్స్ మరియు గ్లౌస్. సో లాహౌలీ తరచూ వార్తలు నిలుస్తుంది, లాహౌలీ అనే ప్రాంతం. సో ఇటీవల లాహౌలీ ప్రాంతానికి సంబంధించి 2 ప్రత్యేక వస్తువులు జిఐ ట్యాగ్ పొందుతూ వార్తలు ఇచ్చాయి. అవి ఏంటి అంటే, ఒకటి సాక్స్, మనకి కాళ్ళకు వేసుకునే సాక్స్ అండ్ చేతికి వేసుకునే గ్లౌజ్, అండ్ ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంబా ప్రాంతానికి సంబంధించిన చెప్పులు. ఇవేంటంటే సేమ్ సోలాపూర్ చెప్పుల్లో ఉంటాయి, సేమ్ వుడెన్ అంటే మనకు చెక్కతో తయారు చేసే పాదరక్షలు ఉంటాయి కదా, అలాగే ఉంటాయి, ప్రత్యేకమైన చెప్పులు అన్నట్టు. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా చెప్పులను మనం చూస్తాం, కానీ ఇక్కడ చంబా ప్రాంతానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంబా చెప్పులు చాలా ప్రత్యేకమైన అన్నట్టు. సో అలా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లాహౌలీ నిట్టెడ్ సాక్స్ అండ్ గ్లౌజ్, ఎట్ ద సేమ్ టైం చంబా చెప్పల్. ఈ టాపిక్ కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న చూసే అవకాశం ఉందంటే, ఇటీవల వార్తలు నిలిచిన లాహౌలీ సాక్స్ అండ్ గ్లౌజ్ మరియు చంబా చెప్పులు ఏ రాష్ట్రానికి సంబంధించి భౌగోళిక గుర్తింపు పొందుతూ వార్తలు ఇచ్చాయంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఏదైనా ఒక వస్తువు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ప్రత్యేకంగా ఉందనుకోండి, దానికి జిఐ ట్యాగ్ ఇచ్చి మనం గుర్తించడం జరుగుతుంది. సో జిఐ ట్యాగ్ కి సంబంధించి ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, జిఐ ఆఫ్ గూడ్స్. జిఐ ఆఫ్ గూడ్స్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఏదైనా ఒక టాపిక్ వార్తలు ఇస్తే దానికి సంబంధించిన చట్టం ఉందంటే ఖచ్చితంగా ఇయర్ గుర్తుంచుకోండి. సో జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించిన వస్తువులు ప్రత్యేకంగా ఉన్నాయనుకోండి, వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జిఐ ట్యాగ్ కి సంబంధించి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. ఎక్కడ ఉంది అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ భారతదేశానికి సంబంధించి ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువు ప్రత్యేకంగా ఉందనుకోండి, వాటికి జిఐ ట్యాగ్ గా గుర్తించడం జరుగుతుంది. అలా భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి వస్తువు ఏంటి అంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ అంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి డార్జిలింగ్ అనే ప్రాంతానికి సంబంధించిన ఛాయ్ ఏదైతే ఉంటుందో, టీ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకం. 2004 సంవత్సరం నుండి జిఐ ట్యాగ్ వస్తువులు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 6 months లోనే 50 ప్రత్యేక వస్తువుల గురించి మనం చూసాం. వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు కానివ్వండి, జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏవైతే ఉంటే వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తున్నాయి, వాటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందిన అలీబాగ్ వైట్ ఆనియన్స్, తెల్ల ఉల్లిగడ్డలు. అలీబాగ్ వైట్ ఆనియన్స్ అనగానే ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చాయి? మహారాష్ట్రకి సంబంధించి. అండ్ లవంగాల విషయానికి వస్తే కన్యాకుమారి లవంగాలు. భారతదేశంలో లవంగాల ఉత్పత్తి అంటేనే కన్యాకుమారి. అలాంటి కన్యాకుమారి ప్రాంతానికి సంబంధించిన లవంగాలు లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ అక్కడ మనం జిఐ ట్యాగ్ పొందడం చూడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల మనం కల్లకురిచి వుడ్ కార్వింగ్స్ అంటే చెక్క బొమ్మల గురించి చూసాం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. కరప్పూర్ పెయింటింగ్స్, కరప్పూర్ కలంకారీ పెయింటింగ్స్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చూసాము. అండ్ ఇటీవల కాలంలో కుటియటూర్ మ్యాంగో ప్రత్యేకమైన మామిడి పళ్ళు. కుటియటూర్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయి. ఇటువంటి కానివ్వండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మామిడి పండ్లు కానివ్వండి అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ ఏవైతే వార్తలు ఇచ్చాయో అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వస్తువులు ఏవైతే వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి జుడిమా వైన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జుడిమా వైన్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? అస్సాం. అదే వైన్ విషయానికి వస్తే సేమ్ ఆల్కహాలిక్ సంబంధించిన ఒక డ్రింక్
ఫెని అనేది గోవాకి సంబంధించి వార్త నిలుస్తోంది. అలా కొన్ని పండ్లు కూడా ఇటీవల గోల్వాడ్ సపోటా అనగానే మహారాష్ట్రకి సంబంధించి వార్తలు నిలిచాయి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల షాహీ లిచీ పండ్లు బీహార్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయి. అండ్ మదురై మల్లి మల్లెపూలు ప్రత్యేకమైనవి ఏ రాష్ట్రానికి సంబంధించి? మదురై అంటే ఆటోమేటిక్ గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయి. మిశ్రీ చెర్రీస్ అనగానే జమ్మూ కాశ్మీర్ సంబంధించి అండ్ పాష్మినా వూల్ కానివ్వండి, ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. జలగావ్ బనానా అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఫజిలీ మ్యాంగోస్ అనగానే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్, కిర్సాపాటి మ్యాంగోస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన బర్మిస్ గ్రేప్స్ కానివ్వండి, బర్మిస్ గ్రేప్స్ అనగానే అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా చూడండి. అండ్ కాలా నామక్ రైస్ ఆఫ్ యూపీ కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక బియ్యం చఖౌ బ్లాక్ రైస్ కానివ్వండి, ఇలాంటి వస్తువుల గురించి ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి 1 లేదా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ జిఏ ట్యాగ్ కి సంబంధించి ఈ రోజు 3 వార్తలు ఇచ్చాయి. ఒకటి లాహోలీ సాక్స్, లాహోలీ గ్లౌస్ అండ్ చంబా చెప్పల్. 1 చెప్పల్ అని గుర్తుంచుకోండి, పాదరక్షలు ప్రత్యేకమైనవి. సో అలా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఈ చట్టం గుర్తుంచుకోండి 1999 జిఐ ఆఫ్ గుడ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ అంటే వస్తువులు అన్నట్టు. సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్, రిజిస్టర్ చేసి ప్రొటెక్ట్ చేస్తారన్నట్టు. అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రపంచ గుర్తింపు పొందుతూ శ్రీనగర్ సిటీ వార్తలు నిలిచింది. శ్రీనగర్ సిటీ ఇటీవల పర్యాటక పరంగా అద్భుతమైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ తరచు వార్తలు నిలుస్తుంది. ఈ రోజు యునెస్కో గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచింది. యునెస్కో యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ సాంస్కృతిక సో ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది? ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశం ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కాబట్టి ఎప్పుడు వార్తలు ఇచ్చినా దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో ఒకసారి రిపీట్ చేసుకోండి. 1945 నవంబర్ 16న ఏర్పాటైన యునెస్కో ప్రపంచవ్యాప్తంగా కూడా వారసత్వ సంపదను గుర్తిస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా ఇటీవల రామప్ప గురించి కానివ్వండి, ఇటీవల కాలంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే వార్తలు ఇచ్చే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ధోలవీర కానివ్వండి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓర్చా మరియు గ్వాలియర్ సిటీస్ వార్తలు నిలిచాయి, తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజు శ్రీనగర్ సిటీ అసలు ఏ కేటగిరీకి అసలు ఎలా గుర్తింపు పొందిందో చూద్దాం. సో యునెస్కోకి సంబంధించి శ్రీనగర్ సిటీ యునెస్కో ట్యాగ్ దేనికి సంబంధించి? క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో యుసిసిఎన్ అని గుర్తుంచుకోండి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కి సంబంధించి ప్రత్యేక గుర్తింపు. యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ పట్టణం ఏంటి? ఇటీవల పర్యాటక ప్రదేశం ఏంటి అంటే శ్రీనగర్ గుర్తుంచుకోండి. 2021 సంవత్సరానికి సంబంధించి యునెస్కో ప్రపంచంలో ఆల్మోస్ట్ 49 ప్లేసెస్ ని గుర్తించింది. ఏ కేటగిరీ కింద? యుసిసిసిఎన్ అంటే ఏంటి? సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. అందులో భాగంగా మరి శ్రీనగర్ సిటీ ఏ కేటగిరీలో గుర్తింపు పొందింది? సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో భాగంగా ఇక్కడ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అని గుర్తుంచుకోండి. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అంటే మనకు శ్రీనగర్ సంబంధించి క్రాఫ్ట్స్ కానివ్వండి, ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి ప్రత్యేకమైనట్టు. ప్రపంచవ్యాప్తంగా శ్రీనగర్ ఈ రోజు గుర్తింపు పొందింది. సో యునెస్కోకి సంబంధించి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏ కేటగిరీలో అంటారు? ఈ గుర్తింపు కూడా ఏ కేటగిరీ అంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అని గుర్తుంచుకోండి. అలా భారతదేశానికి సంబంధించి ఇప్పటికీ 5 ప్రాంతాలు గుర్తింపు పొందాయి. ఎగ్జాంపుల్ జైపూర్ అనగానే మనకు ఆర్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కి సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం వారణాసి అనగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. సో 2019 ఈ 2 పట్టణాలు కూడా 2019లో యునెస్కోకి సంబంధించి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గా గుర్తింపు పొందాయి. సో ఇక్కడ వారణాసి వచ్చేసి మ్యూజిక్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత చెన్నై విషయానికి వస్తే సో చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై 2017 సంవత్సరం గుర్తింపు పొందింది యునెస్కో క్రియేటివ్
సిటీస్ నెట్వర్క్ ఏ విభాగంలో అంటే మ్యూజిక్ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ముంబై సిటీ కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో 2019 సంవత్సరంలో గుర్తింపు పొందింది. అండ్ 2019 సంవత్సరంలో మన హైదరాబాద్ సిటీ, మన తెలుగు ప్రాంతమైన హైదరాబాద్ సిటీ కూడా UCCN లో గుర్తింపు పొందింది. అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ హైదరాబాద్ ఏ కేటగిరీలో గుర్తింపు పొందిందంటే గ్యాస్ట్రానమీ అని గుర్తుంచుకోండి. గ్యాస్ట్రానమీ ఇస్ ద టర్మ్ రిలేటెడ్ టు కుకింగ్ అండ్ ఈటింగ్ కి సంబంధించి బెస్ట్ క్వాలిటీ కుకింగ్, బెస్ట్ క్వాలిటీ ఈటింగ్ అనే పదాన్ని ఇస్తుంది అన్నట్టు గ్యాస్ట్రానమీ. సో ఈ 5 పట్టణాల గురించి గుర్తుంచుకోండి. సో భారతదేశంలో యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వార్తలు ఇచ్చాయి. ఇటీవలే రామప్ప కానివ్వండి అండ్ దోలవీర కానివ్వండి 39th and 40th రికగ్నైజ్డ్ సైట్స్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ యునెస్కోకి సంబంధించి అట్ ద సేమ్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొందిన ఓర్చా, గ్వాలియర్ చారిత్రక పట్టణాలు మధ్యప్రదేశ్ సంబంధించి. ఈ రోజు శ్రీనగర్ వచ్చేసి కల్చర్ పరంగా శ్రీనగర్ ప్రాంతానికి సంబంధించి ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి, క్రాఫ్ట్స్ కానివ్వండి చాలా ప్రత్యేకం. అలా శ్రీనగర్ కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి 2021 సంవత్సరంలో ఏకైక పట్టణం యునెస్కో గుర్తింపు పొందింది. సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చోటు సంపాదించుకుంది 49. ప్రపంచంలో 49 గుర్తిస్తే అందులో భారతదేశానికి సంబంధించి ఒకటి. సో ఈ గుర్తింపు ద్వారా భారతదేశంలో ఇప్పటి వరకు UCCN ఈ గుర్తింపు పొందిన 6 సిటీస్ ఇక్కడనే లింక్ చేసుకోండి. సో మనకి జైపూర్ కానివ్వండి, వారణాసి కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అలా ఒక్కొక్క సిటీ ఈ UCCN లో ఒక్కొక్క కేటగిరీలో గుర్తింపు పొందాయి. ఆ కేటగిరీ కూడా గుర్తుంచుకొని ఇక్కడ మన తెలుగు ప్రాంతమైన హైదరాబాద్ ఏదైతే ఉంటుందో మనకి గ్యాస్ట్రానమీ ఫీల్డ్ లో గ్యాస్ట్రానమీ కేటగిరీలో గుర్తింపు పొందిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో చైనా ఇటీవల తరచూ ఏదో ఒక శాటిలైట్ లాంచ్ చేస్తూ వార్తలు నిలుస్తోంది. అలా ఈరోజు చైనాకి సంబంధించి ఒక ప్రత్యేక శాటిలైట్ వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ గా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో చైనా లాంచెస్ ఎర్త్ సైన్స్ శాటిలైట్. ఆ శాటిలైట్ పేరు గుర్తుంచుకోండి, గ్వాంగ్ము. ఇటీవల గ్వాంగ్ము పేరిట ప్రత్యేక శాటిలైట్. ఆ శాటిలైట్ ప్రత్యేకత ఏంటి? సో ఎర్త్ సైన్స్ శాటిలైట్స్ వరల్డ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఎర్త్ సైన్స్ శాటిలైట్ గా గుర్తింపు పొందిన గ్వాంగ్ము అని గుర్తుంచుకోండి. శాటిలైట్ అంటే ఏంటి? ఉపగ్రహం. ఎర్త్ సైన్స్ కి సంబంధించిన విభాగంలో పరిశోధనలు చేయడంలో భాగంగా చైనా స్పేస్ ఏజెన్సీ వారు లాంచ్ చేసిన శాటిలైట్. సో ఏదైనా శాటిలైట్ వార్తలు ఇచ్చినట్టు దానికి సంబంధించి రాకెట్ గుర్తుంచుకోండి, ఆ లాంచ్ వెహికల్ గుర్తుంచుకోండి. అదేంటంటే లాంగ్ మార్చ్ 6 అని గుర్తుంచుకోండి. లాంగ్ మార్చ్ రాకెట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? చైనా. అలాంటి లాంగ్ మార్చ్ సిరీస్ లో 6 అనే నెంబర్ గుర్తుంచుకోండి. లాంగ్ మార్చ్ 6 రాకెట్ ద్వారా ఇటీవల చైనా ప్రయోగించిన గ్వాంగ్ము, దీనికి ఇంకొక పేరు ఏంటంటే SDG శాట్ 1 అని పిలిచిన, గ్వాంగ్ము అని పిలిచిన ఒకటే. సో గ్వాంగ్ము లేదా SDG శాట్ ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ శాటిలైట్ ఉపగ్రహం అని గుర్తుంచుకోండి. సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. షాంగ్జీ అనే ఒక ప్రావిన్స్ నుండి లాంచ్ చేయడం జరిగింది. షాంగ్జీ ఇటీవల వార్తలు ఇచ్చిన షాంగ్జీ ప్రావిన్స్, చైనాలో రాష్ట్రాలను ప్రావిన్స్ అని గుర్తించడం జరుగుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల చైనాకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. చైనాకి సంబంధించి ఒక మహిళ ఇటీవల వార్తలు నిలిచింది, మొట్టమొదటి స్పేస్ వాక్ చేసిన మహిళ అని చెప్పేసి. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల నియో 01 రోబో శాటిలైట్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. షిజువాన్ 21 రాకెట్ వార్తలు శాటిలైట్ వార్తలు నిలిచింది. అంటే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నిర్వహణకు సంబంధించి. అండ్ జురోంగ్ రోయర్ ప్రస్తుతం చైనాకి సంబంధించి మార్స్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మార్స్ ఏదైతే ఉంటుందో అంగారకుడు, రెడ్ ప్లానెట్ అంటాం కదా. సో మార్స్ గ్రహం పైన చైనాకి సంబంధించి పరిశోధనలు చేస్తున్న ఆ రోయర్ పేరు ఏంటంటే జురాంగ్ రోయర్. అండ్ ఇటీవల చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్, అందులోని క్యాప్సూల్ తియాన్హే తరచూ వార్తలు నిలుస్తోంది. అండ్ బైహతాన్ ప్రాజెక్ట్ ఆఫ్ చైనా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి 3 కిడ్ పాలసీని చూసాము. అండ్ చిన్న పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు నేరం ఏదైతే ఉంటుందో ఆ శిక్ష వేస్తామని చెప్పేసి చిన్న పిల్లలకి హోమ్ ట్యూషన్స్ కానివ్వండి, హోంవర్క్ కానివ్వండి, వీటన్నిటిని కూడా నిషేధిస్తూ చైనా తీసుకునే నిర్ణయాలు కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇటీవల మలేరియా రహిత దేశంగా వార్తలు నిలిచింది. ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా గుర్తింపు పొందిన చైనా కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇటీవల చైనాకి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం సో సింథటిక్ కెనాబినైడ్స్ మత్తు పదార్థాలను నిషేధిస్తున్న మొట్టమొదటి దేశంగా వార్తలు చూడడం జరిగింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో చైనాకి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి ఎర్త్ సైన్స్ శాటిలైట్, దాని పేరు ఏంటి అంటారు అంతే ఒకటి గుర్తుంచుకోండి, గ్వాంగ్ము లేదా SDG శాట్ 1 అని గుర్తుంచుకోండి సరిపోతుంది.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ వార్తలు నిలిచింది. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 18th పొజిషన్ అవుట్ ఆఫ్ 30 నేషన్స్. ప్రపంచంలోని 30 దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ 30 దేశాలకు ర్యాంకింగ్లను విడుదల చేయడం జరిగింది. సో ఈ సూచి యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండెక్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. అంటే 2021 సంవత్సరంలో ప్రారంభమైన సూచి. మరి ఈ సూచిని ఏ సంస్థ విడుదల చేసింది అంటారు? సో హార్మ్ రిడక్షన్ కన్సార్టియం అనే ఒక సంస్థ 2021 సంవత్సరానికి గాను విడుదల చేయబడిన సూచి యొక్క ప్రత్యేకత ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండెక్స్. ఈ సంవత్సరమే మొట్టమొదటిసారి ఈ ర్యాంకులను ఇవ్వడం జరిగింది. సో ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 18th పొజిషన్. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్ గా ఈ టాపిక్ అర్థమైపోతుంది. గ్లోబల్ అంటే ప్రపంచ. సో ప్రపంచంలోని కొన్ని ఇంపార్టెంట్ నేషన్స్ ని పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్లు విడుదల చేశారు. సో దేనికి సంబంధించిన ర్యాంకింగ్స్? డ్రగ్ పాలసీకి సంబంధించి. సో డ్రగ్ పాలసీకి సంబంధించి ఆయా దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే డ్రగ్స్ రిలేటెడ్ గా ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, సో అక్రమంగా ఏమైనా మెడిసిన్స్ సంబంధించి ఏ రకంగా రవాణా అవుతుంది, ఇలాంటి అంశాలు. సో డ్రగ్ పాలసీకి సంబంధించి 75 ఇండికేటర్స్, 75 అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచంలోని 30 దేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 18th పొజిషన్. మరి ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏది అంటారు? నార్వే. సో నార్వే దేశము ఇటీవల విడుదల చేయబడిన గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో టాప్ పొజిషన్స్ లో వార్తలు ఇచ్చింది. ఈ నార్వేకి సంబంధించిన స్కోర్ ఎంత అంటే 74. ఎప్పుడైనా సూచి అంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని విడుదల చేయరు. ఇక్కడ ఏమంటున్నాను, 75 అంశాలు. సో డ్రగ్ పాలసీకి సంబంధించి ఒక్కొక్క దేశానికి సంబంధించి 75 ఇండికేటర్స్ ని అబ్జర్వ్ చేసి ఒక్కొక్క ఇండికేటర్ కి మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్క్స్ అన్నింటినీ కూడా యావరేజ్ చేసేసి ఫైనల్ స్కోర్ గా చూస్తారు. అందులో అత్యధిక స్కోర్ సాధించిన నార్వే. ఎంత స్కోర్? 74 అవుట్ ఆఫ్ 100 మార్క్స్. 100 మార్క్స్ ని ఆధారంగా చేసుకొని 74 స్కోర్ సాధించి నార్వే ప్రపంచంలోనే గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ యొక్క స్కోర్ 71 అవుట్ ఆఫ్ 100. అండ్ థర్డ్ వచ్చేసి పోర్చుగల్ 70 అవుట్ ఆఫ్ 100 స్కోర్ తో థర్డ్ పొజిషన్ లో నిలిచింది. అండ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ 69 స్కోర్ అవుట్ ఆఫ్ 100. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా 5th పొజిషన్ లో ఉంది 65 స్కోర్ తో. మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటారు? గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 18th. ఇండియా యొక్క స్కోర్ 46 స్కోర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ బాటమ్ 5 అంటే దిగువన, అంటే బాటం అంటే ఈ ఇండెక్స్ లో 30 దేశాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 30 దేశాల్లో బాటంలో ఉన్న దేశాలు అన్నట్టు. అందులో ఫస్ట్ వచ్చేసి సో లాస్ట్ పొజిషన్ లో ఉంది బ్రెజిల్. బ్రెజిల్ యొక్క స్కోర్ వచ్చేసి 26 అవుట్ ఆఫ్ 100 అంటే పూర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. డ్రగ్ పాలసీ విషయంలో పూర్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ 30 కంట్రీస్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉగాండా. సో ఉగాండా 28 అవుట్ ఆఫ్ 100 29th ర్యాంక్ తో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా 28 అవుట్, స్కోర్ ఎంత అంటే 29 అవుట్ ఆఫ్ 100. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్యా 34 అవుట్ ఆఫ్ 100 27th పొజిషన్ ఉంది. 26th పొజిషన్ వచ్చేసి మెక్సికో 35 అవుట్ ఆఫ్ 100. ఈ అన్ని ర్యాంకులు గుర్తుంచుకోకండి, అవసరం లేదు. జస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇండియాకి సంబంధించిన ర్యాంకు. ఇటీవల మొట్టమొదటిసారి విడుదలైన గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 18th పొజిషన్ అవుట్ ఆఫ్ 30 నేషన్స్ అని గుర్తుంచుకోండి. ఇండియాకు స్కోర్ ఎంత అంటే 46. దేనికి సంబంధించిన సూచి? డ్రగ్ పాలసీ. మన దేశంలో కానివ్వండి ప్రపంచ దేశాల్లో డ్రగ్ పాలసీకి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నియంత్రణ విధానాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి అంశాలు 75 అంశాలు పరిగణలోకి తీసుకొని హార్మ్ రిడక్షన్ కన్సార్టియం అనే ఒక గ్రూప్ వారు విడుదల చేసిన ఒక నివేదిక అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మన ఇండియాకి సంబంధించిన ఒక సూచి. ఇండియాకి సంబంధించి లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ అని గుర్తుంచుకోండి. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. లాజిస్టిక్స్ అంటే ఏంటి? కార్గో, సరుకు రవాణా. కార్గో అనే పదాన్ని వాడాలంటే మనం లాజిస్టిక్స్ అనే పదాన్ని వాడతాం. లాజిస్టిక్స్ అంటే ఏంటంటే లాజిస్టిక్స్ పార్క్ అని చెప్పేసి ఎక్స్పోర్ట్ కి సంబంధించి ఎంకరేజ్ చేసే ఒక సంస్థను అనుకోవచ్చు. సో లాజిస్టిక్స్ కి సంబంధించిన ఒక సూచి. ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్
కామర్స్. సో వాణిజ్యం, ఎగుమతికి సంబంధించింది లాజిస్టిక్స్. ఆటోమేటిక్ గా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి భారతదేశంలో కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు మంత్రిగా, కన్సర్న్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో పీయూష్ గోయల్ గారు ఇటీవల విడుదల చేసిన లీడ్స్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి, లేదా లీడ్స్ నివేదిక అని గుర్తుంచుకోండి. ఇందులో భారతదేశంలో లాజిస్టిక్స్ విభాగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అని గుర్తుంచుకోండి. సెకండ్ పొజిషన్ లో ఉంది హర్యానా, అండ్ థర్డ్ వచ్చేసి పంజాబ్, ఫోర్త్ వచ్చేసి తమిళనాడు, మహారాష్ట్ర వచ్చేసి ఫిఫ్త్, ఉత్తరప్రదేశ్ వచ్చేసి సిక్స్త్, అండ్ సెవెంత్ వచ్చేసి ఒడిశా, కర్ణాటక ఎయిత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇక్కడ పోటీ పరీక్షలు, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అడిగే ప్రశ్న ఎలా ఉంటాయంటే ఇటీవల లీడ్స్ కి సంబంధించి ఒక ర్యాంకింగ్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, ఈ ఇండెక్స్ లో, ఈ సూచీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ లో అద్భుత ఇచ్చే రాష్ట్రం అంటే గుజరాత్. యాక్చువల్ గా ఈ ఇండెక్స్ ని 2018 సంవత్సరం నుండి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేస్తున్నారు. అంటే మొట్టమొదటి నివేదిక ఎప్పుడన్నట్టు, సూచి ఎప్పుడన్నట్టు 2018, 2018, 2019 రెండు సార్లు కూడా గుజరాత్ టాప్ లో ఉంది. భారతదేశంలో లాజిస్టిక్స్ సెక్టార్, లాజిస్టిక్స్ రంగం అనగానే గుజరాత్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. అండ్ 2020 సంవత్సరంలో కరోనా కారణంగా ఈ సూచి లేదా నివేదికను విడుదల చేయలేదు. మరొకసారి 2020కి సంబంధించి ఈ సూచిలో ఆల్వేస్ ఈ సూచి ఎప్పుడు కనబడ్డా గుజరాత్ ఇస్ ద టాప్. సో ఈ సంవత్సరం సంబంధించి తెలుగు రాష్ట్రాలు 9th ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్, 10th ప్లేస్ లో తెలంగాణ గుర్తుంచుకోండి. అండ్ ఈ సూచి 2019లో చివరిసారి విడుదల చేశారు కదా, అప్పటికి ఇప్పటికీ అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ చూపించిన రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ అద్భుతంగా ఉంది. 2019లో 13th పొజిషన్ లో ఉంటే ఈ సంవత్సరం 6th పొజిషన్ వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ 19th పొజిషన్ నుండి 13th పొజిషన్ కి వచ్చింది. అండ్ జార్ఖండ్ వచ్చేసి 17th నుండి 12th. అంటే ఈ సూచిలో టాప్ ప్లేస్ లో ఉన్నవి లాజిస్టిక్స్ లేదంటే ఎక్స్పోర్ట్ కి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. సో ఈ పారామీటర్స్ కానివ్వండి, అసలు ఏ ఇండికేటర్ తీసుకొని అవన్నీ కూడా పోటీ పరీక్షలు అడగారు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్. సూచీలకు సంబంధించిన ప్రశ్న లేకుండా ఏ పోటీ పరీక్ష కూడా ఉండదు. అలాంటిది సూచీకి సంబంధించి ఇటీవల మనం చాలా చూసాం. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఇటీవల 14th పొజిషన్ అని, నవకల్పనలకి సంబంధించిన సూచి అని చెప్పాను 46th అని. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు ఏవైతే ఉంటాయి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. గ్లోబల్ పెన్షనర్స్ ఇండెక్స్ అని చెప్పాను, అండ్ ఎట్ ద సేమ్ టైం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పాను, అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానివ్వండి, చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, ఇలాంటి సూచీలు ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఆ సూచీలకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆ సూచి అంతా కూడా ఒక కాలం, ఒక టేబుల్ రూపంలో రాయండి. సూచి విడుదల చేసే సంస్థ, అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ప్రపంచంలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి, అసలు ఎన్ని అంశాలు ఇంపార్టెంట్, అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో తానే మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. తానే మున్సిపల్ కార్పొరేషన్. సో తానే మున్సిపల్ కార్పొరేషన్ యాక్చువల్గా నిన్నటి రోజున జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు ఉంటారో, ఉద్యోగులు అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి, సో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులకి సంబంధించి COVID-19 టీకా అనేది మ్యాండేటరీ చేశారు. ఎవరైతే ఈ తానే మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగులు గనక ఇప్పటి వరకు COVID-19 ఫస్ట్ డోస్ వేయించుకొని సెకండ్ డోస్ వేయించుకోకపోయినా, అసలు ఇప్పటి వరకు COVID-19 డోస్ ఒక్క డోస్ కూడా వేయించుకోలేని వారు ఎవరైతే ఉంటారో ఈ కమింగ్ మంత్ నుండి వారికి శాలరీస్ కట్ అంట, అసలు ఈ ఉద్యోగులకు జీతాలే వేయరంట. సో అలా తానే మున్సిపల్ కార్పొరేషన్ వారు తీసుకున్న అద్భుత నిర్ణయం. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ చేయాలి. కారణం ఏంటంటే COVID-19 వ్యాధి కట్టడి చేయడంలో వ్యాక్సిన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. వ్యాక్సిన్ వేసుకుంటే డిసీజ్ రాదు, కరోనా అటాక్ కాదని కాదు, కాకపోతే మనకు అనేది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. లైక్ హెల్మెట్ ఆన్ ద బైక్, సేమ్ అలాగే హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాదని కాదు, కానీ యాక్సిడెంట్ అయినా మనం బ్రతుకుతాం. అలా వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ చేస్తూ ఒక మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏదంటే తానే మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు COVID-19 టీకా వేసుకోవడం గనక అసలు నిర్లక్ష్యం చేస్తే వారికి జీతాలు కూడా వేయరంట. ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి, అండ్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, తరచు వార్తలు ఇస్తే వాటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు.
రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర వార్తలు నిలిచింది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఎక్కడ జరుగుతుంది? మేడారం కేంద్రంగా జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 75 కోట్ల రూపాయలు. సో రానున్న సంవత్సరం 2022 సంవత్సరం ఫిబ్రవరి మాసం 16th నుండి 19th వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతున్న సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతున్నా అంటున్నా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1999 సంవత్సరంలో గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరని అధికారికంగా గుర్తించడం జరిగింది. ఆ సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం 75 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించబోతోంది. అందులో భాగంగా ఇప్పటికే నిధులను విడుదల చేసింది. అండ్ ఈ రానున్న సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ రహిత సమ్మక్క సారలమ్మ జాతర అని గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ రహిత అంటే కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా నిషేధించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాష్ట్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? సత్యవతి రాథోడ్ గారు ప్రకటించడం జరిగింది. సో సత్యవతి రాథోడ్ గారు ఏమంటున్నారంటే రానున్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మేడారం కేంద్రంగా జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ అనేది ప్రొహిబిట్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనగానే మనిషికి ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని వేటిని అంటాం? మనిషికి క్యాన్సర్ కారకాలను మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అలాంటి ప్లాస్టిక్ పైన ఈ జాతరలో నిషేధాన్ని విధించబోతున్నారంట. అంటే ఇక్కడికి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్స్ ని కానివ్వండి తీసుకుపోవాల్సి ఉండదు అన్నట్టు. సో అలాంటి ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ జాతర, రానున్న సమ్మక్క సారలమ్మ జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా మనం చూడబోతున్నాం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ చేయడం జరుగుతుంది. 75 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అనగానే మనకు జంపన్న వాగు గుర్తుకొస్తుంది. అక్కడ జంపన్న వాగు దగ్గర స్నానం ఆచరిస్తాం కదా, అక్కడ ప్రత్యేకంగా ఘాట్లను నిర్మించడం కానివ్వండి, అండ్ కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు వచ్చే ఈ జాతరకి సంబంధించి క్యూ లైన్ల ఏర్పాటు కానివ్వండి, అక్కడ శిబిరాల ఏర్పాటు కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. సో సత్యవతి రాథోడ్ గారు ఏమని చెప్పారు? ప్లాస్టిక్ రహిత సమ్మక్క సారలమ్మ జాతరను గుర్తుంచుకోండి. సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి 1999 ఇయర్ గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 అంశాలు వార్తలు నిలిచాయి. 3 అంశాలు. ఫస్ట్ వచ్చేసి లిప్ అండ్ సెకండ్ వచ్చేసి ఆపరేషన్ పరివర్తన్ అండ్ థర్డ్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ. ఈ 3 కార్యక్రమాలు గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లిప్ అంటే ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ పేరు. లిప్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ లేదా ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. లాంగ్వేజ్ అంటే భాష. సో భాషకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ అంటే మనం మెరుగుపరచుకోవడం. సో రాష్ట్రంలోని విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పాఠశాల విద్యార్థులు ఉంటారు కదా, సో 1st క్లాస్ నుండి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి భాషని మెరుగుపరిచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కూడా లిప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. లిప్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా ప్రతిరోజు కూడా 2 నుండి 3 పదాలు ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఉంటాయి కదా, అంటే డిక్షనరీ పైన పట్టు సాధించేలా కృషి చేస్తారు అన్నట్టు. అంటే మనకి ఇంగ్లీష్ సంబంధించి వెకాబులరీ బిల్డప్ అని గుర్తుంచుకోండి. పదాలు ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆ పదాలకి సంబంధించి ప్రతి విద్యార్థికి కూడా అవగాహన తీసుకొస్తారు అన్నట్టు. అలా డిక్షనరీకి సంబంధించి అవగాహన. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు డిపెండింగ్ ఆన్ ద స్టాండర్డ్ ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో టిపికల్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా పెద్ద విద్యార్థులు అనుకోండి పెద్ద వర్డ్స్ నేర్పిస్తారు. అలా ప్రతిరోజు కూడా 2 నుండి 3 పదాలను నేర్పించే కార్యక్రమం ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఆపరేషన్
పరివర్తన్ అంటున్నాను. ఆపరేషన్ పరివర్తన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం గంజాయికి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో గంజాయి అంటేనే మత్తు పదార్థం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో గంజాయి కానివ్వండి అండ్ మనం తీసుకునే మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ గా నిషేధించాలి. భారత ప్రభుత్వం అమలు చేసిన ఒక చట్టం, భారతదేశం అంతటా కూడా అమలవుతున్న ఒక చట్టం ఏంటంటే నార్కోటిక్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. నార్కోటిక్స్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 మత్తు పదార్థాలకు సంబంధించి నిషేధం అనేది భారతదేశం ఉంది. ఎవరు కూడా గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానీ తీసుకోకూడదు. అలాంటి గంజాయి ఏదైతే ఉంటుందో చెట్ల ద్వారా వస్తుంది. అలా గంజాయి మొక్కలు ఉంటాయి కదా వాటిని కల్టివేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో చేస్తున్నారు. అలా గిరిజన ప్రాంతాలు కానివ్వండి ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి హిల్ ఏరియాస్ లో కానివ్వండి ఎక్కడైతే గంజాయి పెంపకం పైన కేంద్రీకృతమై పనిచేస్తున్న వారు ఉంటారో వారిని పట్టుకునే కార్యక్రమం అండ్ గంజాయి వల్ల జరిగే దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే ఆపరేషన్ పరివర్తన్ అని గుర్తుంచుకోండి. సో గంజాయి కల్టివేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పోలీసులు పట్టుకుంటారు. స్పెషల్ టీమ్స్ ని తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ. ఎట్ ద సేమ్ టైం గంజాయి మొక్కలను పెంచితే దాని ద్వారా వచ్చే దుష్పరిణామాలు ఏంటి, అసలు దాన్ని తీసుకుంటే ఎంతటి దారుణమైన అనారోగ్యం ఏర్పడుతుందని చెప్పేసి గిరిజనుల్లో కూడా అవగాహన కల్పించే కార్యక్రమం ఆపరేషన్ పరివర్తన్. అండ్ థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ కూడా గిరిజనులకి సంబంధించిందే. సో ఏజెన్సీ ఏరియాస్ లో ఉండేవారు కానివ్వండి ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా కొండ ప్రాంతాల్లో ఉండేవారు, గిరి ప్రాంతాలు, గిరి అంటే కొండ ప్రాంతాల్లో నివసించేవారు గిరిజనులు. అలాంటి గిరిజనులకి సంబంధించి గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో గర్భం దాల్చిన మహిళలు ఉంటారు కదా గర్భం దాల్చిన మహిళలకి కావాల్సిన ప్రత్యేక వైద్య సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు నివసించే ప్రాంతాల్లోనే అందుబాటులోకి తెస్తుంది. దాన్ని ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ కార్యక్రమం ఎవరికి సంబంధించి అంటే ఏజెన్సీ ఏరియాస్ కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో గర్భం దాల్చిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి గర్భం దాల్చిన తర్వాత వైద్యపరమైన సేవలు ఇవ్వడం కానివ్వండి మెడిసిన్స్ ఇవ్వడం కానివ్వండి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం కానివ్వండి అండ్ డెలివరీకి 1 month బిఫోర్ నుండి కూడా వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు చేసే ఒక ప్రత్యేక కార్యక్రమమే ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ గిరిజనులకి సంబంధించి. సో దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ట్రైబల్ హెల్తీ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన యాప్. యాక్చువల్ యాప్ అవసరం లేదు. ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఎవరికి సంబంధించి అంటారు. అండ్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలాసార్లు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఆంధ్ర శాండ్ యాప్ అని చెప్పాను. ప్రస్తుతం ఇంటి వద్దకే ఇసుక అని చెప్పేసి మనకి ఇసుక రిక్వైర్మెంట్ శాండ్ రిక్వైర్మెంట్ ఉంటే యాప్ లో మనం కనుక ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు డోర్ డెలివరీ చేస్తారని చెప్పేసి ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చూడండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 అంశాలు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లేదా ప్రాజెక్ట్ స్కూళ్ళకి సంబంధించింది. సెకండ్ గంజాయికి సంబంధించింది ఆపరేషన్ పరివర్తన్ పోలీసుల యొక్క సపరేట్ టీం అన్నట్టు స్పెషల్ టీమ్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ గిరిజనులకు సంబంధించి గిరిజన మహిళలకు సంబంధించి గర్భం దాల్చిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి వైద్య సేవలకు సంబంధించిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు రాజీవ్ కుమార్ మిశ్రా గారు. సో ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ రాజీవ్ కుమార్ మిశ్రా. రాజీవ్ కుమార్ మిశ్రా పర్సన్ పేరు గుర్తుంచుకోండి. రాజీవ్ కుమార్ మిశ్రా గారు ఈరోజు నూతన సిఎండిగా వార్తలు ఇచ్చారు. నూతన సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఏ సంస్థ అంటే పిటిసి ఇండియా అని గుర్తుంచుకోండి. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1999లో ఏర్పాటైన సంస్థ. 1999 సంవత్సరంలో ఏర్పాటైన పవర్ విద్యుత్ కి సంబంధించి ట్రేడింగ్ మార్కెట్ కి సంబంధించి పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పిటిసి సంస్థకి ఇటీవల నూతన సిఎండిగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే రాజీవ్ కుమార్ మిశ్రా. ఎవరి స్థానంలో అంటే దీపక్ అమితాబ్ గారు. దీపక్ అమితాబ్ ఇప్పటి వరకు దీపక్ అమితాబ్ గారు సిఎండిగా ఉన్నారు. ఏ సంస్థకి సంబంధించి పిటిసి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. పిటిసి ఇండియా లిమిటెడ్ నూతన సిఎండి. సో వ్యాపారవేత్త రాజీవ్ కుమార్ మిశ్రా అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే దీపక్ అమితాబ్. అండ్ నెక్స్ట్ మొరినారి వటనాబే పర్సన్ పేరు గుర్తుంచుకోండి. మొరినారి మొరినారే అంటారు. సో మొరినారే వటనాబే ప్రముఖ జిమ్నాస్టిస్ట్. యాక్చువల్ గా జిమ్నాస్టిక్ కి సంబంధించి ఒక దిగ్గజ ఆటగాడు జపాన్ దేశానికి సంబంధించి. సో జపాన్ కి సంబంధించిన మొరినారి వటనాబే ఇప్పటికే ఒక సంస్థకి సంబంధించి చీఫ్ గా ఉన్నారు. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ దీని ఏమంటారంటే ఎఫ్ఐజి అంటారు. ఎఫ్ఐజి అని పిలిచిన లేదా ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ అని పిలిచిన ఒకటే.
ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ అంటే ఏంటి? అంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య. ఒక్కొక్క క్రీడకి సంబంధించి ఒక నిర్వహణ నియంత్రణ సంస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రికెట్ అనగానే ఐసీసీ అంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అండ్ చెస్ అనగానే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటాము. అండ్ ఫుట్బాల్ అనగానే ఫిఫా అంటాం, ఫెడరేషనల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. అలా ఒక్కొక్క క్రీడకి సంబంధించి అంతర్జాతీయ సమాఖ్య ఉంటుంది కదా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఎక్కడ ఉంది అంటారు? అంతర్జాతీయ సమాఖ్య కాబట్టి గుర్తుంచుకోండి. లసాన్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. లసాన్ కేంద్రంగా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో ఈ సంస్థకి ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గా, అధ్యక్షులుగా ఉన్న మొరినారి వటనాబే గారు మరొకసారి తిరిగి ఎన్నికై ఈరోజు వార్తలు ఇచ్చారు. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ కి మరొకసారి అధ్యక్షులుగా, ఈ సంస్థకి సంబంధించి హెడ్ గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరు మరొకసారి గెలుపొందారంటే మొరినారి వటనాబా. సో మొరినారి వటనాబా జపాన్ కి సంబంధించిన పర్సన్. సో తను ప్రముఖ జిమ్నాస్టిక్స్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇద్దరు పర్సన్స్ వార్తలు ఇచ్చారు, ఇండియన్స్. ఫస్ట్ వచ్చేసి మనికా బాత్రా అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అర్చన గిరీష్ కామత్. ఇద్దరు పర్సన్స్ కాబట్టి డబుల్స్ కి సంబంధించిన క్రీడ అని గుర్తుంచుకోండి. సో డబుల్స్ ఏ క్రీడకి సంబంధించిన ఆటగాళ్ళు అంటారు? ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన మనికా బాత్రా లేదా అర్చన గిరీష్ కామత్ గారు ఏ క్రీడకి సంబంధించి అంటే టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు. సో టీటీ ప్లేయర్స్. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ అనగానే ఇండియాకి సంబంధించి ఈ పర్సన్స్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ముగిసిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్స్ టోర్నమెంట్, వరల్డ్ టేబుల్ టెన్నిస్ అంటే ప్రపంచ కప్ అన్నట్టు. సో టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన ఒక ప్రపంచ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఈ మిక్స్డ్ ఏదైతే ఉంటారో మన ఇండియాకి సంబంధించిన డబుల్స్ టీం ఎవరైతే ఉంటారో వీరు విన్నర్స్ గా వార్తలు ఇచ్చారు. ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్స్ టోర్నమెంట్ లో ఇండియా తరపున విజేతలుగా, ఈ టోర్నమెంట్ లో డబుల్స్ విజేతలుగా గోల్డ్ స్వర్ణ పతకాన్ని సాధించిన వారు ఎవరంటే ఇండియాకి సంబంధించి మనికా బాత్రా, అర్చన గిరీష్ కామత్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగిందంటే స్లోవేనియా దేశంలో జరిగిన టోర్నమెంట్. స్లోవేనియా లాస్కో అనే ఒక ప్రాంతం, స్లోవేనియా దేశంలో జరిగిన టోర్నమెంట్ ప్రపంచ కప్ అన్నట్టు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్స్ టోర్నమెంట్ ఇటీవల ఏ దేశంలో ముగిసింది అంటే 2021 సంబంధించి స్లోవేనియా. అక్కడ జరిగినలో వీరిద్దరు కూడా డబుల్స్ టీంలో విజేతలుగా వార్తలు నిలిచారు, ఫస్ట్ పొజిషన్ తో వార్తలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనికా బాత్రా ఇండివిజువల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఇందులో డబుల్స్ అంటున్నాను, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లో తను ఇప్పటికే బ్రాంజ్ గెలుపుకుంటూ జరిగింది. సో అదొకటి యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ తజ్ముల్ ఇస్లాం పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తజ్ముల్ ఇస్లాం 14 ఇయర్స్ చిన్నారి, 14 సంవత్సరాల చిన్నారి, కాశ్మీరీ చిన్నారి. సో కాశ్మీర్ మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన చిన్నారి. అలాంటి తజ్ముల్ హుస్సేన్ ఇటీవల ముగిసిన 14 ఇయర్స్ వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. కిక్ బాక్సింగ్ అంటే ఏంటంటే కామన్ గా కాలిని కూడా వాడతారు అన్నట్టు. కామన్ గా బాక్సింగ్ అంటే చేతితో చేస్తారు. కిక్ బాక్సింగ్ అంటే ఏంటంటే కిక్ అంటే కాలుతో తనేది. సో కిక్ బాక్సింగ్ కి సంబంధించిన ఒక టోర్నమెంట్, ప్రపంచ కప్. వరల్డ్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ ముగిసింది 2021 సంవత్సరం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోండి కైరో ఎక్కడ ఉంది? ఈజిప్ట్ ఈజిప్ట్ కేంద్రంగా ఇటీవల ముగిసిన ఆల్మోస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ ఇటీవల ముగిసిన టోర్నమెంట్ లో తజ్ముల్ ఇస్లాం మన ఇండియన్ కాశ్మీరీ చిన్నారి. సో ఇక్కడ స్వర్ణ పతకం అంటే టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు ఇచ్చారు. 14 ఇయర్స్ కిడ్. ఇటీవల వార్తలు ఇచ్చిన తజ్ముల్ ఇస్లాం ఏ క్రీడకి సంబంధించిన చిన్నారి అంటారు? కిక్ బాక్సింగ్ కి సంబంధించి. ఈ కిక్ బాక్సింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? సో కైరో ఈజిప్ట్. సో ఏ కేటగిరీలో తను విజేతగా వార్తలు ఇచ్చారు? 14 ఇయర్స్ అండర్ అంటే బిలో 14, అండర్ 14 అంటారు కదా, అండర్ 14 విభాగంలో తను విజేత అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ మనకి ఇక్కడ వార్తలు ఇచ్చిన పర్సన్ నోవాక్ జకోవిచ్ ప్రస్తుతం వర్ధమాన టెన్నిస్ క్రీడకి సంబంధించి తను తెలియని పర్సన్ ఉండరు. టెన్నిస్ క్రీడాకారుల్లో అత్యంత అద్భుత పర్ఫార్మెన్స్ గడిచిన సంవత్సరం 2 ఏళ్లుగా అద్భుత పర్ఫార్మెన్స్, టాప్ ప్లేస్ లో టాప్ సీడ్ తో ఉన్నారు. దాదాపు లాస్ట్ 7 సీజన్స్ లో కూడా టాప్ ప్లేస్ లోని ఒక రికార్డ్ సృష్టించారు. అలాంటి నోవాక్ జకోవిచ్ ఏ దేశానికి సంబంధించిన వారు? సెర్బియా. సో సెర్బియా దేశానికి సంబంధించిన నోవాక్ జకోవిచ్ ఇటీవల ప్యారిస్ కేంద్రం, ప్యారిస్ ఎక్కడ ఉంది? ప్యారిస్ అంటే ఫ్రాన్స్ దేశంలోని
ప్యారిస్ కేంద్రంగా ముగిసిన ఒక టెన్నిస్ ఛాంపియన్షిప్, టెన్నిస్ టోర్నమెంట్ మాస్టర్ సూపర్ సిరీస్ అని గుర్తుంచుకోండి. మాస్టర్ టెన్నిస్ సూపర్ సిరీస్ లేదా మాస్టర్ సూపర్ సిరీస్, మాస్టర్స్ కప్ అని గుర్తుంచుకోండి. సో టెన్నిస్ కి సంబంధించి ఇటీవల 2021 సంవత్సరంలో మాస్టర్ సిరీస్, ఆ సిరీస్ విజేతగా నోవాక్ జోకోవిచ్ వార్తలు ఇచ్చారు. ఎవరిపైన గెలుపొందారంటే డేనియల్ మెద్వెదేవ్. డేనియల్ మెద్వెదేవ్ యాక్చువల్గా రష్యన్ క్రీడాకారుడు, అద్భుత ఆటగాడు తను కూడా. సో టాప్ 10th సీడ్ లో ఉంటాడు, యాక్చువల్గా 10 seeds లో ఉంటాడు తను కూడా, అంటే టాప్ 10 ర్యాంకింగ్స్ లో ప్రస్తుత వర్ధమాన టెన్నిస్ ఆటగాడు. డేనియల్ మెద్వెదేవ్ పైన విజేతగా నోవాక్ జోకోవిచ్ గెలుపొంది ఒక రికార్డు సృష్టించారు. ఆ రికార్డు ఏంటంటే తన కెరీర్ లో 37వ టైటిల్, దేనికి సంబంధించి మాస్టర్స్ టైటిల్, టెన్నిస్ కి సంబంధించిన మాస్టర్స్ కప్ లేదా మాస్టర్ సిరీస్ టైటిల్ ని 37 సార్లు గెలుపొందారు. మరి ఎవరి రికార్డ్ ని అధిగమించాడు, ఎవరి రికార్డ్ ని బీట్ చేశాడంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మనకు ఇటీవల కాలంలో నాదెల్ గారు కొంత తక్కువగా వార్తలు ఇస్తున్నారు, రఫేల్ నాదల్. సో రఫేల్ నాదల్ స్పెయిన్ కి సంబంధించి యాక్చువల్ గా తను టెన్నిస్ ఆటగాడు. అలాంటి టెన్నిస్ రఫేల్ నాదల్ ఇప్పటికే కెరీర్ లో 36 టైటిల్స్ గెలుపొందారు. సో 36 తర్వాత 37 కదా. సో ఈ రోజు 37వ టైటిల్, అంటే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో, అత్యధిక సంఖ్యలో మాస్టర్స్ టైటిల్ టెన్నిస్ కి సంబంధించిన గెలిచిన ఆటగాడిగా నిన్నటి టైటిల్ తో వార్తలు ఇచ్చారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ గడిచిన 7 సీజన్లలో టాప్ సీడ్ గా వార్తలు ఇచ్చారు. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, నోవాక్ జోకోవిచ్ ఏ క్రీడకి సంబంధించి అంటే టెన్నిస్ కి సంబంధించిన దిగ్గజ ఆటగాడు, ఫస్ట్ నెంబర్ 1 ఆటగాడు. అండ్ ఎవరిపైన డేనియల్ మెద్వెదేవ్. ఎక్కడ మనకు ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా ముగిసిన టెన్నిస్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ ఏంటి? మాస్టర్స్ సూపర్ సిరీస్, మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. కెరీర్ లో 37వ టైటిల్ గెలుపొంది వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్. పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తరచు వార్తలు ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫార్ములా 1 ఎవ్రీ 2 weeks ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి లూయిస్ హామిల్టన్ వార్తలు ఇస్తారు, ఒకసారి వోల్టాస్ బొటారీ వార్తలు ఇస్తారు, ఒకసారి మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు ఇస్తారు. అత్యధిక సార్లు మాత్రం మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల కాలంలో తరచు వార్తలు ఇస్తున్నారు. కన్సిక్యూటివ్ గా సిరీస్లు గెలుచుకుంటున్నారు. ఇటీవల మెక్సికోలో ముగిసిన మెక్సికో గ్రాండ్ ప్రీ లేదా మెక్సికన్ గ్రాండ్ ప్రీ అని గుర్తుంచుకోండి. మెక్సికన్ గ్రాండ్ ప్రీ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే ఫార్ములా 1. స్పీడ్ కార్లు ఉంటాయి కదా, రేసింగ్ కార్లు. సో ఫార్ములా 1 కి సంబంధించి మనం టోర్నమెంట్ గ్రాండ్ ప్రీ అంటాం. సో అలా మెక్సికో కేంద్రంగా మెక్సికో సిటీలో జరిగిన ఇటీవల ముగిసిన టోర్నమెంట్ ఫార్ములా 1 టోర్నమెంట్ మెక్సికన్ గ్రాండ్ ప్రీ విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు. ఈ సీజన్ లో 9వ సారి తను టైటిల్ గెలుచుకోవడం. ఈ సీజన్ లో జస్ట్ విత్ ఇన్ 1 season లోనే 9 అత్యధిక సార్లు ఈ సీజన్ లో ఇతనే విజేతగా ఉంటున్నారు. అండ్ ఈ మెక్సికన్ కి సంబంధించిన గ్రాండ్ ప్రీలో తన తర్వాత సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు అంటే లూయిస్ హామిల్టన్. ఇటీవల సెంచరీ విక్టరీ అన్నాను కదా, కెరీర్ లో 100 విజయాలను అందుకున్న ఆటగాడు. సో ఫార్ములా 1 సంబంధించి ప్రస్తుతం నెంబర్ 1 ఆటగాడు లూయిస్ హామిల్టన్. తనను ఓడించి మెక్సికన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఈరోజు రెడ్ బుల్ డ్రైవర్ మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు ఇచ్చాయి. మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే ఏ దేశం అంటే బెల్జియన్ డచ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఫైండింగ్ ఎ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే అన్ ఇంపర్ఫెక్ట్ యెట్ హానెస్ట్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్ అని గుర్తుంచుకోండి. అంటే టాక్సేషన్, పన్ను వ్యవస్థకి సంబంధించిన ఒక పుస్తకం. సో ఈ పుస్తకాన్ని రచించిన ఆథర్ ఎవరంటే అసీం చావ్లా. ఇతను భారతదేశంలో ప్రముఖ లాయర్. దేనికి సంబంధించిన లాయర్ అంటే ట్యాక్స్ లాయర్, పన్నులకు సంబంధించి వాదించే ఒక ప్రముఖ న్యాయవాది అని గుర్తుంచుకోండి. భారతదేశంలో ఇండియన్ ఫేమస్ ట్యాక్స్ లాయర్ అసీం చావ్లా గారు రచించిన భారతదేశంలో పన్ను వ్యవస్థకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకము ఫైండింగ్ ఎ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ యెట్ హానెస్ట్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్. భారతదేశంలో పన్ను వ్యవస్థకి సంబంధించిన ఒక పుస్తకాన్ని అద్భుతంగా రచించాడు. భారతదేశంలో పన్ను వ్యవస్థ ఏ రకంగా ఒక సమయం నుండి ఒక ప్రాంతానికి ఒక సమయానికి ఏ రకంగా పన్ను వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ రకంగా ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏ రకంగా ఉంటాయి, జిఎస్టీ అసలు ఏ రకంగా వచ్చింది, ఇలాంటి అన్ని అంశాలు ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం ఇది. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అసీం చావ్లా. అతను ప్రముఖ ట్యాక్స్ లాయర్. సో జ్యుడిషియల్ అంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన పర్సన్ రాసిన న్యాయ వ్యవస్థకి సంబంధించి టాక్సేషన్ సిస్టమ్కి సంబంధించిన పుస్తకం గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.